ధర్మశాస్త్రము కింద ఉన్న జీవితాలు అర్థమవుతుందా? ధర్మశాస్త్రం కింద ఉన్న జీవితాలు దేవుని ఉగ్రత కింద ఉన్న జీవితాలు కాబట్టి అతి త్వరగా వారి పాపములను తీసేసుకొని దేవుని ఎదుట నిలబడటానికి వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడుతూ ఇంకా ఎక్కువగా తప్పులు చేస్తూ ఆ తప్పుల వలన దేవుని ఉగ్రతను భరిస్తూ వారి దినాలను తగ్గించుకుంటున్నారు. మీకు అర్థమైందే? ధర్మశాస్త్రములో పాపము చేయకుండా ఉండాలి అని వాళ్ళ సొంత బలం మీద దేవుని ఎదుట నిలబడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేసినప్పుడల్లా ఏం చేస్తున్నారు? పాపమే చేస్తున్నారు. పాపం చేసినప్పుడు ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. ఆ శిక్ష వలన ఏం జరిగిపోతుంది? ఆరోగ్యం తరిగిపోతుంది, బలం తరిగిపోతుంది, జీవించే సంవత్సరాలు తరిగిపోతున్నాయి. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అని మాట్లాడుతున్నాడు ఈ ధర్మశాస్త్రం కింద. కానీ కృప కింద నీకేముంది తెలుసా? 91వ కీర్తన చదవండి.